నమస్తే శంకరి మేడం. నమస్తే ఉషా. పిల్లలు వాళ్ళ గోల్స్ని అచీవ్ చేయాలన్నా, అసలు గోల్ని సెట్ చేసుకోవాలనుకున్నా, వాళ్ళు అనుకున్నవన్నీ సాధ్యం అవ్వాలన్నా ఎలాంటి రూల్స్ని ఫాలో అవుతే అసలు మంచిది అంటారు? ఎస్పెషల్లీ కన్ఫ్యూజన్ స్టేట్ ఎక్కువగా ఉంటుంటుంది. ఎందుకు అంటే వాళ్ళు ఒకటి అనుకుంటారు, పేరెంట్స్ ఒకటి చెప్తూ ఉంటారు, ఫ్రెండ్స్ ఒకటి చెప్తూ ఉంటారు. ఆ సర్కిల్లో వాళ్ళు చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో ఏ రూల్ని ఫాలో అవుతే వాళ్ళకు ఒక క్లారిటీ వస్తుంది అంటారు? అండ్ దానిపైన ఏ విధంగా ఫోకస్ చేయాలి అంటారు? అసలు ఎవరైనా సరే ఒక గోల్ని వాళ్ళు రీచ్ అవ్వాలి, వాళ్ళు పెట్టుకున్న దానిని వాళ్ళు రీచ్ అవ్వాలంటే నేను సింపుల్గా కొన్ని రూల్స్ చెప్తాను చూడండి. ఓకే, ఎర్లీ ఇన్ ద మార్నింగ్, పొద్దున్నే లేవాలి. ఆ పొద్దున్నే లేవడం వల్ల ఏంటి లాభము అని అనుకోవచ్చు. మనం మార్నింగ్ లేవడం వల్ల ఫస్ట్ థింగ్ హెల్దీగా ఉంటాం. మన థాట్స్ అనేవి చాలా హెల్దీగా ఉంటాయి. పొద్దున్నే మనం చేసే ప్రతి ఆలోచన కూడా కొంత ఫ్రెష్ ఎనర్జీతో కలిగి ఉంటాయి. నువ్వు ఏంటి అని నీకు తెలుసుకోవడానికి మంచి టైం ఏంటంటే ఎర్లీ ఇన్ ద మార్నింగ్. అందుకే సూర్యుడు వచ్చిన తర్వాత 10 గంటలకు లేచి గుడ్ మార్నింగ్ చెప్పడం కాదు, సూర్యోదయానికన్నా ముందు లేచి ఆ కిరణాల వల్ల వచ్చేటటువంటి ఎనర్జీని ఏదైతే మనం తీసుకుంటామో ఆ ఎనర్జీతోని మనము ముందుకు వెళ్ళడానికి, డే అంతా ఫ్రెష్గా ఉండడానికి మనకి ఫస్ట్ ఉపయోగిస్తుంది. దానివల్ల మన మైండ్ ఫ్రెష్ అవుతుంది. కాబట్టి మార్నింగ్ లేవడం అనేది ఫస్ట్ థింగ్. మనకి చాలా టైం సేవ్ అవుతుంది, వర్క్ చేసుకోవడానికి చాలా టైం కలిసి వస్తుంది మార్నింగ్ లేవడం వల్ల. నెక్స్ట్ వన్, మైండ్ని ట్రైన్ చేయాలి, బాడీని ట్రైన్ చేయాలి. నీ బాడీ నువ్వు చెప్పినట్టు వినాలి తప్ప అది చెప్పినట్టు మనం వినకూడదు. అంటే నీ బాడీకి బద్ధకం అనే దానిని నువ్వు నేర్పించకూడదు. అందుకు మనకేం కావాలంటే ఎక్సర్సైజ్ కావాలి, యోగా కావాలి. సో అలాంటి ట్రైనింగ్స్ ఇవ్వాలి బాడీకి. అంటే ఎప్పుడూ కూడా నువ్వు ఏం చెప్తున్నావో నీ శరీరం, నీ మనసు వినాలి, నీ మాట వినాలి. నీ గోల్ వైపు అది కూడా నీతో పాటు పరిగెట్టాలి. అది చెప్పిన మాట నువ్వు ఎప్పుడైతే వింటావో నీ గోల్ని నువ్వు రీచ్ అవ్వలేవు. కాబట్టి నీ శరీరానికి ముందు నువ్వు ఎక్సర్సైజ్ నేర్పించాలి, నువ్వు చెప్పినట్టుగా అది పాటించాలి. తర్వాత మైండ్కి ట్రైన్ ఇవ్వాలి. మైండ్ని ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ ఉండాలి. చెత్త లేకుండా, నెగిటివ్ థాట్స్ లేకుండా ఎప్పటికప్పుడు ఫ్రెష్ అప్ చేస్తూ ఉండాలి. దానికి మనకి మెడిటేషన్ అవసరం అవుతుంది. అట్లీస్ట్ ఒక 10 to 15 మినిట్స్ కామ్గా కూర్చొని నీ మైండ్ని ఎనర్జీ ట్రైన్ చేయాలి, ఎనర్జీని ఇవ్వాలి. నీ మైండ్కి మంచి ఆలోచనని నువ్వు ఇంజెక్ట్ చేయాలి. ఎప్పుడైతే నువ్వు మంచి ఆలోచన ఇంజెక్ట్ చేస్తావో దాంట్లోకి నీ డే అంతా కూడా నీకు మంచి ఆలోచనలే వస్తాయి. నో నెగిటివ్ థాట్స్. నెక్స్ట్, ట్రైన్ అప్ యువర్ స్పీచ్. మాట్లాడటం అందరికీ రాదు. మాట విధానం కానీ మాట్లాడటం కానీ ఎంతమందికి వస్తుంది? కేవలం ఎవరికి వస్తుందంటే బాగా పుస్తకాలు చదివిన వాళ్ళకి సబ్జెక్ట్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి వస్తుంది, మాట్లాడటానికి వస్తుంది. అంటే ఏదో మాట్లాడేసేంలే అని సగం సగం మాట్లాడటం మాట కాదు కదా. నువ్వు మాట్లాడే ప్రతి మాట కూడా ఎలా ఉండాలి? నీ గోల్ వైపు నిన్ను నడిపించే విధంగా ఉండాలి. ఒక్కొక్క మాట కూడా నీలో పాజిటివిటీని పెంచుతూ ఉండాలి. నెక్స్ట్, ట్రైన్ యువర్ థాట్స్. నీ ఆలోచనలకి ట్రైనింగ్ ఇవ్వు. పాజిటివ్ వైపు నడవడానికి నువ్వు ట్రైనింగ్ ఇవ్వు. నీ థాట్స్ ఎప్పుడూ కూడా నీ గోల్ని నువ్వు రీచ్ అవుతున్నావు, నువ్వు ఖచ్చితంగా నీ గోల్ని నువ్వు రీచ్ అవుతావు. పాజిటివ్ థాట్స్, ఎవ్రీ సెకండ్ యూ హ్యావ్ టు గివ్ ద పాజిటివ్ థాట్స్ టు యువర్ మైండ్. అలా ఎప్పుడైతే ట్రైన్ చేస్తావో నీ గోల్ని నువ్వు రీచ్ అవ్వడం చాలా ఈజీ. 100% నువ్వు రిసీవ్ చేసుకోగలుగుతావు. ఏదైతే నీ గోల్ ఉందో నీ మైండ్, నీ బాడీ కూడా నీకు సహకరించాలి. అన్లెస్ అండ్ అంటిల్ ఇందులో ఏ ఒక్కటి సహకరించకపోయినా నీ గోల్ని నువ్వు రీచ్ అవ్వలేవు. కాబట్టి నీ గోల్ని నువ్వు రీచ్ అవ్వాలంటే నీ మైండ్ని కరెక్ట్గా నువ్వు ట్రైన్ చేయాలి, నీ బాడీని నువ్వు ట్రైన్ చేసి పెట్టాలి. నువ్వు ఖచ్చితంగా నీ యొక్క ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి. అవును, నేను నా గోల్ని నేను రీచ్ అవ్వాలి, నేను అనుకున్నది నేను సాధించాలి. ఎన్ని అడ్డంకులు వచ్చినా వాటిని తొలగించుకుంటూ నేను దానిని సాధించాలి. అంటే దీని గురించి నువ్వేం చేయాలి? ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు నీలో నువ్వు మాట్లాడాలి. ఈరోజు నువ్వు ఏం చేస్తున్నావు, ఎలా మాట్లాడుతున్నావు, ఏ విధంగా నువ్వు ఆలోచన విధానం ఉంది, నీ ఆలోచన విధానం కరెక్ట్గా ఉందా లేదా, నిన్న నువ్వు ఏం ఆలోచన చేస్తావు, నిన్న ఏం మిస్టేక్ జరిగింది, దాన్ని నువ్వు ఎలా రెక్టిఫై చేస్తావు, ఈరోజు అది జరగకుండా నువ్వు ఎలాంటి ఆలోచన చేయాలి అనే ప్రతి పాయింట్ని కూడా నువ్వు క్యాచ్ చేసుకోగలిగితే ఎవరి నుంచి అవసరం లేదు సపోర్ట్. నీ నుంచి నువ్వే సపోర్ట్ తీసుకొని నీ గోల్ని ఖచ్చితంగా నువ్వు రీచ్ అవ్వగలవు. ఆ విధంగా మనం కానీ ఫాలో అప్ అయితే స్టెప్స్ అన్నీ ఖచ్చితంగా మన గోల్ మనం రీచ్ అవుతాం.
మార్నింగ్ లేవడం వల్ల ఎనర్జీ బాగా పెరుగుతుంది. ఒక్క 10 నిమిషాలు కూర్చొని బ్రీతింగ్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టినప్పుడు నీ లోపల ఏం జరుగుతుంది, నువ్వు ఏంటి అసలు అనేది నీకు తెలుస్తుంది. దాని నుంచి నీ ప్రాసెస్ నువ్వు స్టార్ట్ చేయొచ్చు. నువ్వు ఎక్కడ ఎండ్ అయ్యో, ఎక్కడ స్టార్ట్ అవుతున్నావు, ఎక్కడ నువ్వు రీచ్ అవ్వాలి అనే ప్రతి దానిని కూడా నువ్వు రికార్డ్ చేసుకోవచ్చు. సో ఎవరైతే ఇలాంటి టిప్స్ని ఫాలో అవుతారో ఖచ్చితంగా వాళ్ళ గోల్ని వాళ్ళు రీచ్ అవ్వగలుగుతారు. సో చాలామంది స్టూడెంట్స్కి డౌట్స్ ఉంటూ ఉంటాయి. సో ఎస్పెషల్లీ వాళ్ళు ఏ విధంగా ఫోకస్ చేయాలి, కాన్సన్ట్రేషన్ లెవెల్ని ఏ విధంగా పెంచుకోవాలి, నెగిటివ్ థాట్స్ నుంచి పాజిటివ్ వైపు ఏ విధంగా వెళ్ళాలని అడుగుతూ ఉంటారు. వాళ్ళకి పర్సనల్గా ఏమైనా కౌన్సిలింగ్స్ కావాలి అనుకుంటే మీరేమైనా టైం కేటాయించే అవకాశం ఉందా? 100% ఉషా ఇస్తాను. ప్లస్ ఏంటంటే ఒక ఫిజికల్ క్లాస్ కూడా కండక్ట్ చేయాలని అనుకుంటున్నాను ఈ మంత్ ఎండింగ్లోనే. దానికి కూడా అలాంటి వాళ్ళు ఎవరైనా వచ్చినా కానీ ఐ విల్ గివ్ ద సజెషన్స్. మెయిన్గా ఏంటంటే పిల్లలు పేరెంట్స్ ఇంపాక్ట్, సరౌండింగ్స్ ఇంపాక్ట్, ఫ్రెండ్స్ ఇంపాక్ట్ బాగా పడుతుంటాయి. వాళ్ళ గోల్ని వాళ్ళు రీచ్ అయ్యేటప్పుడు ఎన్నో నెగిటివ్ థాట్స్, ఎన్నో నెగిటివ్ థింగ్స్ సరౌండ్ అయి ఉంటాయి వాళ్ళ చుట్టూని. వాటిని వాళ్ళు ఛేదించుకొని ముందుకు వెళ్ళాలంటే వాళ్ళతో వాళ్ళు కొంచెం సేపు మాట్లాడి వాళ్ళు ఏం చేస్తున్నారు, అసలు వాళ్ళు చేయాల్సింది ఏంటి, వాళ్ళు పైకి ఎలా అంటే ఉన్నత స్థాయికి ఎలా వెళ్ళాలి, ఎలా రీచ్ అవ్వాలి, దానికి వాళ్ళు ఏం చెయ్యాలి అనేది ఒక ప్రణాళిక వేసుకోగలిగితే 100% వాళ్ళు రీచ్ అవ్వగలుగుతారు. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. సో ఎవరైనా సరే 1-to-1 పర్సనల్ కౌన్సిలింగ్స్ కావాలి అనుకున్నా, లేకపోతే ఆఫ్లైన్ చాలామంది అడుగున్నారు. సో ఈ మంత్ ఆఫ్లైన్ క్లాస్ ఉండబోతుంది. డేట్ అనేది త్వరలో అనౌన్స్ చేస్తారు. ఇఫ్ ఇన్కేస్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి జాయిన్ అవ్వాలి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ చేసి మీరు పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ.